మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. Praise the Lord. We bring you greetings in the name of our Lord and Savior Jesus Christ. మొదటిగా రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. Firstly, let's all turn to Romans 5:8 5th chapter and 8th verse. 8th verse. మనం ఇంకను దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ యొక్క దివ్యమైన సమయం కొరకే వందనాలు. కరీంనగర్ క్షేమంగా తీసుకొచ్చారు, అందుకే కూడా మీకు వందనాలు. మరి కొంత సమయం దీవెనకరంగా చెయ్యండి. దాసుడు నిర్మల్ గారు తర్జమా చేస్తుండగా కూడా సహాయించి ప్రభు ఘనపరచబడును గాక. ఈ వ్యర్థమైన పాత్రను కనికరించి అంగీకరించమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. ఈ సమయంలో మరి మాది అనంతపురం జిల్లా అండి. మా నాన్నగారి పేరు షంషుద్దీన్, మా తల్లి గారి పేరు హుసేన్ బి. నేను మా అమ్మకు వరుసలో 7వ. So we belong to a place called Anantapur in Andhra Pradesh. My mother's name is Hussein B and my father's name is Samshuddin. So I am the 7th son to that. My mother. Yeah. అయితే నాకు యేసు ప్రభు గురించి కొంచెం కూడా తెలియదండి. So I did not know anything about Lord Jesus Christ. అయితే మేము చదువుకునే దినాల్లో మా స్కూల్ పేరు లండన్ మిషన్ స్కూల్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళ చర్చ్ స్కూల్. అది సో బోర్డింగ్ స్కూల్. I studied in a school called London Mission School. It belongs to Church of South India, the CSI. అక్కడ చదువు మేము మా తల్లిగారి యొక్క పిల్లలందరము, అంటే మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా అదే స్కూల్లో చదువుకున్నాం. So we all, my brothers, sisters, all the siblings, we all studied in that school. అయితే స్కూల్ అయిపోయిన తర్వాత, ఎలిమెంటరీ స్కూల్ అయిపోయి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కొత్త నిబంధన బైబిల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. So there was a practice in that school that, whenever whoever completes the elementary school and goes to the high school, they used to distribute this New Testament Bibles. అట్లా మా ఇంట్లో చాలా కొత్త నిబంధనలు ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి. So that way, we used to collect those Bibles and, we used to collect all those Bibles and put it in the house. అయితే నేను చాలా సార్లు కొత్త నిబంధన చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. So I tried reading the New Testament Bible so many times. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవడము, ఆరంభించడము, అర్థం కాకపోవడం, మళ్ళీ రోమపత్రిక ఆరంభించడం, అర్థం కాకపోవడం, అట్లా చాలా సార్లు చదవడం ఆరంభించేవాడిని. ఇది ఒక కథలాగా లేదు, ఇది ఏందో మనకు అర్థం కావట్లేదు అనుకోవడము, మూసేయడం. So I tried reading the Bible, as I told you. So I started from Matthew's 1st chapter, and again I started reading Romans chapter. So it never looked like a story to me, and I used to stop reading it. అయితే యేసు ప్రభు అంటే కొంచెం ఒక మంచి అభిప్రాయం అయితే ఉన్నింది. So I had a very good opinion about Lord Jesus Christ. అయితే మేమున్నటువంటి కమ్యూనిటీ ముస్లిం కాబట్టి మేమున్న ఏరియా అంతా కంప్లీట్ ముస్లిమ్స్. So we belong to a Muslim community, and the place where we live, everybody was a Muslim. కాబట్టి ఒక పూట మసీద్కి పోకపోతే వాళ్ళు అడిగేవారు, ఎందుకు నువ్వు మసీద్కి క్యూ తుమ్ మసీద్కు నహీ ఆయా, ఓ పూछते रहते थे. So even if you don't go to the mosque, even a single time, they used to ask us, they used to question us, like, why didn't you go to the mosque? ఎందుకు రాలేదని అడిగేవాళ్ళు. Yeah, why didn't you come to the mosque is what they used to ask us. అయితే నమ్మకంగా వెళ్ళేవాడిని. So I used to go regularly. ఇస్లాంలో కొన్ని ముఖ్యమైన సంగతులు ఉంటాయి. So in Islam there are like very few important things. జీవితంలో ఒక్కసారి మక్కాకు పోవాలి. So in the lifetime we have to visit Makkah at least once in our lifetime. రెండోదిగా 9 సంవత్సరాల లోపు ఖురాన్ దాదాపు కంఠస్థం చేయాలి. Secondly, below 9 years, whoever is below 9 years, they have to memorize Quran at least once. తర్వాత రంజాన్ నెలలో తప్పకుండా ఉపవాసాలు ఉండాలి. And during the month of Ramzan we have to fast. ఇలా కొన్ని ట్రెడిషన్స్ మాత్రం ఉండేటివి. 5 పూట నమాజ్ చేయాలి. And we have to do 5 times namaz. Once in every day we have to pray at least 5 times. ఇవన్నీ కూడా ఉన్నాయి. So all these things are there, like they're very important things in Islam. హృదయంలో శాంతి ఉండేది కాదు. So I never used to experience that peace in my heart. అంటే దేవుడు ఉన్నాడు నమ్మకం ఉంది, కానీ నా హృదయంలో ఉన్నాడన్న ఆలోచన నాకు వచ్చేది కాదు. I know for the fact that there is God, but I never used to experience that peace, or I never used to experience God in my heart. అయితే ఆ క్వశ్చన్ గానే ఉండేది. So it always used to be a question mark in my life. స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అడిగేవారు, మా దేవుడు గొప్ప అని హిందూస్ చెప్పేవాళ్ళు. So when I used to go to school,
you know, friends used to, you know, we used to have a discussion, and you Hindu friends used to say that my God is great. ఈ అయితే క్రైస్తవులు ఇప్పుడు పరిచయం అయ్యేవాళ్ళు కాదు, క్రైస్తవ స్నేహితులు చాలా తక్కువ ఉండేవారు. So I had a very few Christian friends. ఆ తర్వాత హై స్కూల్ కి వెళ్ళిపోయినాను. So I went to high school. అక్కడ నాకు క్రైస్తత్వం కంప్లీట్ దూరం అయిపోయింది. So and Christianity was totally, you know, away from me at that time. ఇంటర్మీడియట్ అయిపోయి తర్వాత ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. I completed intermediate as well. అనంతపూర్ లో గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ లో చదివాను. So I studied at Anantapur Government Junior College. తర్వాత ఐటీఐ కూడా చేస్తూ వచ్చాను. I used to do the ITI as well. అయితే చదువు అయిపోయింది కానీ So I completed my education. దేవుని గురించి నిరీక్షణ దాని విషయం ఎలాంటి ఆలోచనలు లేవు. So I never used to have this hope with regards to God, and I never used to think about God. అయితే మేము అనుకోకుండా కొన్ని సందర్భం 1990 జూన్ నెలలో మా నాన్నగారు అనంతపురం వదిలేసి మా విలేజ్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. So it so happened that in the year 1990, in the month of June, so we shifted from Anantapur to our hometown, our village. ఆ ఊరు పేరు తాడిపత్రి దగ్గర చిన్న స్మాల్ విలేజ్. So the name, it's near Tadipatri. It's a very small village. ఆ గ్రామంలో ఇంకా వెళ్ళిపోయినాము, ఇళ్ళంతా షిఫ్ట్ అయినాము, ఇళ్ళంతా సర్దుకున్నాము, తర్వాత కొనసాగుతున్నాం. So we've shifted, and you know, we moved to that place, and you know, we were just, you know, life was going on there. అయితే అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. తర్వాత వరుసలో నేనే ఉన్నాను. So everybody got married, all my brothers and sisters. So it was my turn next. మా నాన్నగారు ఏం చేసేవాడు, 21 years వచ్చిందంటే పెళ్లి చేసేవాడు ఖచ్చితంగా. So my father, like, you know, whoever crosses 21, he used to, you know, get them married. మా సిస్టర్స్ గానీ మా బ్రదర్స్ గానీ మా అన్నకు అందరికి 21 ఖచ్చితంగా పెళ్లి చేసేవాడు. So all my brothers and sisters got married at the age of 21 because my father was very particular about that. అయితే పొలం ఉండేది, 6 ఎకరాల పొలం ఉండేది, పొలం చేసుకుంటున్నాను. So we had about, you know, 6 acres of land, agricultural land, and you know, I was doing agriculture at that time. అయితే మేము ఉన్నటువంటి ఏరియా అంతా కూడా అక్కడ కూడా ముస్లిమ్స్ ఉండేవారు. So when the place where we have shifted, even, you know, at that place also we had Muslims. మా ఇంటికి దగ్గరలోనే దర్గా ఉండేది, మస్జిద్ ఉండేది. You know, we had a mosque at, you know, near our place. అయితే నేను వాటిని ఫాలో అవుతున్నాను. So I was following, you know, the Muslim principles. 1992 1992 In the year 1992, మా ఊరికి అనంతపురం నుంచి కొంతమంది సువార్థికులు వచ్చారు. గాస్పెల్ వ్యాన్ వేసుకొని మా ఊరంతా సువార్త చేసి మా ఇంటికి కూడా విజిట్ చేసి మాకు కూడా కొన్ని బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. It so happened that, you know, a few gospel preachers have come to that place, and you know, they came in the van and they started proclaiming the word of God, and they gave a few pamphlets to us and they left. మా అంటే హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళే. So they belong to Hebron Fellowship. అయితే మా అమ్మ బుక్స్ అన్ని తీసుకుంది. So my mother took all those books, the gospel నన్ను వచ్చి books. అడిగింది, ఎవరే ఈ బుక్స్ చదువురా అని. So she came to me and asked me to read all those books. నాకు ఇంట్రెస్ట్ లేదు. So I never had the interest. సరే అమ్మా అని చెప్పి తీసుకుని అట్లా పక్కన పడేశాను. So I just took it for the sake of taking it, but you know, I kept it away. అయితే మా అమ్మ జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. So I would like to share a small incident which happened in my mother's life. మా అమ్మకు 1990లో ఆమెకు బోన్ టీబీ వచ్చింది అనమాట. So in the year 1990, my mother had, you know, my mother suffered with this TB, tuberculosis. Yes. అయితే ఆ టీబీ బట్టి మా అమ్మ సిక్ అయిపోతొచ్చింది, చాలా వీక్ అయిపోతొచ్చింది. అప్పుడు మా అమ్మను మదనపల్లి దగ్గర శానిటోరియం అనే ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ హాస్పిటల్లో అక్కడికి అడ్మిట్ చేసినాం. So because of the TB, my mother, you know, suffered a lot. So we finally, you know, admitted her in an hospital called Sanatorium at Madanapalli. అక్కడ చేర్చిన తర్వాత అక్కడ ఒక క్రిస్టియన్ నర్స్ మా అమ్మని చాలా బాగా చూసుకుందంట. So after we admitted her there used to be a Christian nurse who took care of my mother so well. అక్కడ మట్టి కుండలో అన్నం వండాలంట, మట్టి కుండలో కూర చేసుకోవాలా, ఇట్లా కొన్ని తర్వాత మా అమ్మను చాలా ప్రేమించి మా అమ్మకు సర్వీస్ చేస్తూ వచ్చిందంట. So that, you know, they have this practice of, you know, cooking in earthen vessels, and she took care of my mother very well, and she loved my mother very well. అక్కడ చిన్న చర్చి ఉంటే మా అమ్మను హాస్పిటల్ నుంచి చర్చికి కూడా తీసుకెళ్ళిందంట. So they had a church nearby that place. So they took that Christian nurse took my mother to that church as well. అట్లా మా అమ్మకు ఆ క్రైస్తత్వం మీద కొంచెం అభిప్రాయము, దట్ ఈస్ మంచిది, అదొక దేవుడు అంటే యేసుప్రభు అంటే ఏదో ఒక తెలియని ఒక మంచితనం ఉంది ఆయనలో అని చెప్పేసి మా అమ్మకి అర్థమైంది. So because of those experiences, or because of, you know, the love that was shared by that Christian nurse, my mother, you know, formed a good opinion about Christianity, or she started thinking that Lord Jesus Christ is, you know, a good God. అయితే మా అమ్మ అనుభవం ఉంది కాబట్టి 92లో మా ఊరికి సువార్తకు వస్తే ఆ బుక్స్ అన్ని తీసుకొని నా కొరకు అట్లే పెట్టింది. So because she had that opinion, she collected all those books, and you know, she kept all those books for me.
వచ్చి చదువు అంటే నేను చదివేవాడిని కాదు. So she used to come and ask me to read those books, but I never showed interest. నేను పడేశాను. So I threw them away. నేను అవి మన ఇంట్లో ఎందుకు కూడా ముస్లిమ్స్ ఇంట్లో క్రైస్తవ పుస్తకము వాటితో అవసరమే లేదు. మన దేవుడు యేసు ప్రభు కన్నా గొప్ప దేవుడు, యేసు ప్రభు కన్నా గొప్ప పై దేవుడు, మనకు అవసరం లేదని చెప్పాను. So I was like, we are Muslims, we are from a Muslim community. So why should we have these books from, which belong to Christianity, and our God is, slightly above the Christian God, as what I used to think in those పని days. చేశాను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. So, I did one more thing, and I, ఓల్డ్ feel బుక్స్ ashamed of sharing రీసేల్ this చేస్తాం. thing. ఓల్డ్ బుక్స్ రీసేల్ పాత పుస్తకాలు న్యూస్ పేపర్స్ అమ్ముతాం కదా, ఆ బుక్స్ లోకి ఈ బైబిల్ ఇవన్నీ కూడా చేర్చేసి అవి అమ్మేశాను. So, I mean, you can't believe, I've put, so usually what we do is we sell all the old books and newspapers, right? So I put the Bibles and the other gospel books in the list of those books as well, and I sold out. మా ఇంట్లో ఒక్క క్రైస్తవ పుస్తకం సంబంధించిన ఒక పేపర్ ఉంచలే నేను. So I did not keep even a single tract or a pamphlet which belongs to Christianity in my house. అయితే దేవుడు దయగలవాడు. So, but God has been very gracious in my life. అయితే అది అయిపోయిన తర్వాత 92వ సంవత్సరము నాకు ఆఫ్ అండ్ అంటే తరచుగా జ్వరం వచ్చేది. So after that, in the year 1992, it so happened that I used to frequently suffer with fever. అంటే ఫీవర్ అంటే మీరు నమ్మాల్సింది దేవుని వాక్యం, నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. ప్రతి అమావాస్య వచ్చిందంటే కంపల్సరీ జ్వరం వచ్చేది నాకు. So fever, as in, every new moon day, I used to experience this, I used to get fever and I used to suffer a lot. మామూలుగా ఆ పట్టి ఫీవర్ ఉండేది కదా, ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉండేటివి. It's just not fever, but I used to experience other symptoms as well. నాకు చెప్పడానికి ఇష్టం లేదు కానీ చెప్పక తప్పదు కనుక చెప్తున్నాను. I really don't like to share these things, but I have to. అయితే గుండె దడ వచ్చేది. So I used to, feel very low. భయం వచ్చేది. I used to be very scared. ఫీవర్ వచ్చేది. So I used to experience fever. చాలా హై టెంపరేచర్ ఉండేది. So the temperature used to be very, very high. ఒక రోజే ఉంటుంది మళ్ళా. And that just used to stay just one day. ఇలాంటి స్థితిలో ప్రతి నెల సఫర్ అయ్యేవాని. So this used to happen every month. I mean, every new moon day, I used to experience these things. ఆ రోజు నవంబర్ 25వ తారీఖు బుధవారం. So it was November 25th, and it was Wednesday. ఆ రోజు ఇంట్లో ఒక్కనున్నాను. మా అమ్మ పొలంకి వెళ్ళింది, నాన్న పొలంకి వెళ్ళాడు, అన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు, తమ్ముడు పొలంకి వెళ్ళిపోయాడు, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నాను. అప్పుడు నా ఇంట్లో ఒక్కనే ఉన్నాను. So I was all alone in the house. My mother, went to the field for agriculture. My dad went to his job, and my brother also went for his job. So I was all alone in the house. ఒక్కనే ఉన్నాను. I was all alone. ఇంకా ఏదో ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఫీవర్ వచ్చింది, హార్ట్ బీటింగ్ పెరుగుతుంది, భయం అవుతా ఉంది. So I was like very anxious, and I was very scared, and this temperature started shooting up, and I started experiencing those symptoms again on that day. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, So one more important thing, మా ఇంటికి ఎదురుగా దర్గా ఉండేది. so right in front of my house there used to be this mosque. అండ్ దర్గా అంటే మసీద్ వేరు, దర్గా వేరు. So masjid is different from dargah. దర్గాలో ఏమంటే సమాధులు, ముస్లిం సమాధులు ఉంటాయి. ఆ సమాధుల మీద ఒక క్లాత్ పరుస్తారు. తర్వాత అక్కడనే ఇక మొహరం పండుగకు సంబంధించిన ఆ యొక్క 2 విగ్రహాలు ఉంటాయి. అంటే చిన్న విగ్రహాలు మీరు చూసి ఉండొచ్చు బహుశా, మొహరం విగ్రహాలు. ఆ చిన్న ఇత్తడితో చేసినటువంటి సిలువ లాంటి ఆకారాలు అన్నమాట. ఆ ఆకారాలు సిలువ కాదు కానీ ఒక విధమైన చంద్రాకారాలు. అవి ఆ ఇత్తడితో చేసిన ఆ విగ్రహ ఆ యొక్క షేప్స్ ఉండేటివి. ఆ రెండింటిని ఆ కట్టెలో పెట్టి పైన పెట్టేవాళ్ళు. మొహరం పండుగ వస్తే దించేవాళ్ళు, వాటిని నిలబెట్టేవాళ్ళు. అవి ఎత్తుకున్నప్పుడు ఒక విధమైన మైగ్రేషన్ వచ్చేది. So as I told you, right in front of my house there used to be this dargah, and in dargah there used to be these graves of those Muslim people, and they had these 2 idols, and they had some metal things on those idols, and whenever I lifted those idols, I used to experience some sort of yearly once. And that I used to do that yearly once, and I used to experience some sort of a very different feeling. అవి 10 రోజులు నిలబెడతారు అన్నమాట. So they used to do that practice for 10 days. వాళ్ళిద్దరి పేర్లు హస్సేన్, హుస్సేన్ అంటారు. So the 2 names are called Hussein and Hussein. వీళ్ళిద్దరు ఎవరంటే And మొహమ్మద్ యొక్క సొంత సహోదరులు. so these 2 people are the own brothers of Muhammad. మొహమ్మద్ హస్సేన్, మొహమ్మద్ హుస్సేన్. Muhammad Hussein and Muhammad Hussein. వీళ్ళిద్దరు కూడా మొహమ్మద్ యొక్క సొంత తమ్ముళ్ళు అన్నమాట, So సహోదరులు. these 2 people are the own brothers of Muhammad. అయితే మొహమ్మద్ వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు మొహమ్మద్ బ్రతుకుతాడు, ఇద్దరు బ్రదర్స్ చనిపోతారు అన్నమాట. So when they all went for a battle, Muhammad was live and these 2 brothers were killed.
అయితే వాళ్ళు చనిపోయినందుకు గుర్తుగా మహమ్మదు ఆ జ్ఞాపకార్థ కూటం అంటే అంటే లైక్ మెమోరియస్ డే దాని సందర్భంగా ఈ 10 రోజులు ఈ బొమ్మలు నిలబెట్టి ఆ పీర్లకు సందర్భంగా ఏడుస్తారన్నమాట. ఏడ్చుకుంటూ 10వ రోజున వాటిని ఎత్తుకొని నిప్పుల గుండంలో దిగుతాం. So in remembrance of his brothers who were killed in the battle, so Muhammad, ordained this, and people, what they do is they practice this for 10 days, and they kind of lift those idols and cross the fire, and they mourn for the death of those two people. అగ్నిగుండంలో దిగి అవతలకి వెళ్తారన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ పీరు ఎత్తుకొని అగ్నిగుండంలో దిగగానే వాళ్ళకు ఒక విధమైన శక్తి వస్తుందన్నమాట. So when they carry that idol and when they pass through the fire, they get some sort of power in them. ఆ అగ్ని ఆ మైకంలో నిప్పులో దిగి వెళ్ళిపోతారు. So they get into trance, and they don't even feel the pain of going or crossing the fire. So they cross the fire. అయితే ఇది ఈ ట్రెడిషన్ మా ఇంట్లో కూడా ఉంది. So we also used to practice this tradition. పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. So మొదటి కొరింథీ 10:20. First Corinthians 10:20 10th chapter and 20th verse. చదవండి. But I say that the things which the Gentiles sacrifice, they sacrifice to devils and not to God, and I would not that ye should have fellowship with the devils. దేవుని వాక్యం ఏమంటోంది? So what does God's word say? ఎక్స్క్యూజ్ మీ. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను పౌలు అంటాడు. So here very clearly Paul says that the things that which the Gentiles sacrifice, they sacrifice to devils and not to God. కాబట్టి అది ఏదైనా సరే యేసుక్రీస్తు వారికి ఇవ్వవలసిన ఘనత మనుషులలో ఎవరికైనా ఇచ్చిన, విగ్రహాలలో ఎవరికైనా ఇచ్చిన, ఏ భక్తునికి ఇచ్చిన, ఏ పాస్టర్ కి ఇచ్చిన, అది విగ్రహ పూజ. So whatever it may be, I mean the honor and the praise that which we give to Lord Jesus Christ, if we don't give it to him and if we give it to a person or a pastor or an idol, it is nothing but we are sacrificing our things to the devils. కాబట్టి ఆ యొక్క నేను వాటిని పూజిస్తున్నాను. So I used to literally worship those idols. నన్ను అవి నాలోకి దాని ప్రభావం ఏర్పడింది. So it so happened that I started getting the power of those idols in me. నాకు నెమ్మది ఉండేది కాదు. So I never had peace in my life. ఎప్పుడు ఒక విధమైన ఆలోచన వచ్చేది. So I always used to get I always used to think like మీరు this. నమ్మండి, ఆ పీర్లు ఎత్తుకున్నప్పుడు కత్తులు తీసుకొని కోసుకుంటారు అన్నమాట. So you believe it or not, when they carry those idols, the Muslim people, they bruise their hands. కత్తులతో కోసుకుంటారు, చేతులు కోసుకుంటారు, ఒళ్ళు కోసుకుంటారు. అది గట్టిగా దాన్ని అయిన రక్తాలు గారిన కూడా వారికి నొప్పి అనిపించదు. So they bruise their hands and the entire body with knives. So even if when the blood is oozing out, they don't feel that pain. సేమ్ అదే నన్ను తొందర చేసింది. So the same kind of spirit quickened me, or that forced me. ఆ రోజు కారణం లేదండి, నన్ను నాకు ఎలాంటి అంటే ఎలాంటి ఆలోచన లేకుండా, అంతవరకు లేదు, జస్ట్ నిమిషాల్లో ఆలోచన వచ్చింది నేను చనిపోవాలని. So when I was all alone on that day in my house, there was absolutely no reason, and that same spirit forced me, and I started thinking that I should die, I should commit suicide. వెంటనే మా ఇంట్లో పెద్ద పొడవాటి కత్తి తీసుకున్నాను. So I immediately took కడుపుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసేశాను. I immediately took a long knife which was there in the house. I stabbed myself. I cut my stomach from here to here. చనిపోతున్నాను, సంతోషపడుతున్నాను. So while I was dying, I was feeling very happy that I'm dying. I am happy, నేను సంతోషంగా ఉన్నాను. So I'm very happy that I'm dying. తర్వాత ఇంకా చనిపోలేదని చెప్పేసి ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ కి 2 times పొడిచేసుకున్నాను. So that I again further stabbed my heart twice. బ్లడ్ అంతా చిమ్మింది, రక్తం అంతా కింద కారిపోతా ఉంది. నాకు చనిపోతున్నాను ఫీలింగ్ రావట్లేదు, కానీ అరే నేను చనిపోతున్నాను హ్యాపీ, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. So the blood was gushing out, and I was like able to experience that, and I was literally feeling very happy that I'm going to die in few moments. కనీసం సూది గుచ్చుకున్నది నొప్పి కూడా లేదు నాకు. So I did not experience even a small pain that when we experience when a needle hits us. అది అయిపోతుంది, బ్లడ్ అంతా లాస్ అవుతుంది, చాలా భయంకరంగా బ్లడ్ పోతుంది, బ్లడ్ లాస్ అంటారు దాన్ని.
బ్లడ్ లాస్ అవుతోంది, నాకు అర్థమవుతోంది చనిపోతున్నానని. So I had a, you know, very, I mean, great blood loss, and I was like, I was about to die in some time, and I was able to see బ్లడ్ that. లాస్ అప్పుడు కొన్ని సాధనలు జరుగుతాయండి. So when we experience blood loss, we experience few things. నాకు కళ్ళు కనిపించడం మానేసింది, So I was not able to see, my vision చెవులు was gone, వినపడట్లేదు, I was not able to hear. నా దేహము ఇట్లా పట్టు రావట్లేదు, So I'm not able to, have, get hold of anything, or, hold anything. నా చెయ్యి బిగించుకోవడం రావట్లేదు. I'm not able to, fist, I'm not able to do that. ఆ నాకు అర్థమవుతోంది, చెవులు వినపట్లేదు, కళ్ళు కనపట్లేదు, మాట రావట్లేదు, చెయ్యి రావట్లేదు, శక్తి లేదు, నేను ఇంకా కొలాప్స్ అయిపోతున్నాను, ఆల్రెడీ కింద పడిపోయినాను, నాకు అర్థమవుతుంది చనిపోతున్నానని. So I was experiencing this, and as I told you, I'm not able to move, and I was thinking that I'm going to die in few seconds, and I was in that state. అప్పుడు అమ్మ వచ్చింది. Then my mother వాళ్ళు came. సూసైడ్ చేసుకునే వాళ్ళు తలుపులు వేసుకుంటారు. So usually, whoever commits suicide, they shut the door and attempt for a అయితే suicide. నేను తలుపులు వేసుకోకుండా ఈ పని చేశాను. So but what I did, because I never had this thought of committing suicide, so I did not shut the door. The door was open, and I committed అమ్మ suicide. వచ్చేసింది, అమ్మ గట్టిగా అరుస్తోంది, So my చుట్టుపక్కల mother బంధువులందరూ came, వచ్చారు. and she started shouting, when she saw me in that blood streams, and everybody, all my neighbors have come, ముస్లిమ్స్ అందరూ వచ్చారు, all the Muslim people have come. వాళ్ళందరూ వచ్చి చనిపోయారు అనుకున్నారు. So they all thought that I'm dead. అయితే ఎక్కడో కొంచెం కొర ప్రాణం ఉంది. So I had, like, I was like, I was about to die, but I had a very little life in me. డాక్టర్స్ వచ్చా నన్ను తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. So they took me and admitted me in the hospital. బ్రతికిపోయాను. So by God's grace, I was చాలా alive. కాలం పడకలోనే ఉన్నాను. I was in the bed for a very long time. అయితే నడవడానికి శక్తి ఉండేది కాదు నాకు. So I never had the strength to walk. మాట్లాడడానికి మాట వచ్చేది కాదు, పెయిన్ వచ్చేది ఇక్కడ. When I was trying to speak, I used to experience some sort of pain. అందరూ in the అడుగుతారు, chest. ఎందుకు చేసుకున్నావు అంటున్నారు. So people asked me, a lot of people used to question me that, why did you do this? Why did you do నా this? కారణం చెప్పలేకపోతున్నాను. I never had a reason, and I was not able to give them a reason, because I never had a ఇది reason. అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అమావాస్య మళ్ళీ వచ్చింది, 2 నెలలకు, అంటే నెలలో వస్తుంది, కానీ నాకు 3 months తర్వాత మళ్ళా సేమ్ అదే కొంతకాలానికి, అంటే జస్ట్ కొద్ది ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ కి మళ్ళీ అమావాస్యకి మళ్ళీ వచ్చింది ఇదే శోధన. So after this, again, when the new moon day has come, I had this temptation again. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేశాను. So I did the same attempt this time as అంటే well. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా, So why I'm sharing all these things is, అంటే యేసుక్రీస్తులో లేని వానికి తన ప్రాణానికి భద్రత లేదు. so whoever is not in the Lord Jesus Christ, there is no security for his or her life. వాని ప్రాణాన్ని శత్రువు సులభంగా మింగేయగలడు. So devil can easily devour the life of the people who are not in the Lord Jesus Christ. నిజంగా నాకు అనిపిస్తుంది, 22 లక్షల మంది కోవిడ్ తో చనిపోయారు 1 year లో. వీరిలో ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు, ఎంతమంది విశ్వాసులు కాదన్న విషయం ఆలోచిస్తే భయం అవుతుంది. So just for a thought, 22 lakh people have died in the past 1 year because of COVID, and we are really not sure how many of those people are Christians and how many of those people are non-Christians. అయితే ఇది జరిగిపోయిన తర్వాత ఊరంతా తెలిసిపోయింది. So after this incident happened, everybody in the village came to know విలేజ్ about కాబట్టి this. దాదాపు ఒక 5,000 మంది ఉండేవారు మా విలేజ్ లో. విలేజ్ మొత్తము పొద్దు నుంచి రాత్రి దాకా నన్ను చూసే మనుషులు వచ్చేవాళ్ళు. So there used to be around 5,000 people in that village where we used to stay. So more or less everybody came to know about this incident, and people used to come and see me. చుట్టుపక్కల గ్రామాల్లో మా బంధువులు వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. So ఏమైంది బాబు, ఏమైంది నాయన అంటున్నారు. even the relatives used to come and visit our house and to see me. అయితే వారిలో అందరు చూసేకొచ్చాడు ఒక క్రైస్తవుడు వచ్చాడండి. So among them, there's one Christian who also visited ఎందుకు my వచ్చాడంటే place. మా పొలంకి పనికి వచ్చేవాడు ఆయన. So he used to come to our fields for work. ఆయన కొన్ని మేకలు ఉండేటివి, మా పొలంలో వచ్చి మేకలతో మేపుకొని పోయేవాడు. So he had some goats, and he used to come to our field to feed ఆయన the పేరు goats. పుష్పరాజు. So his name is Pushparaj. ఆయన వచ్చి, ఏమైంది తమ్ముడా, ఏమైంది అయ్యా, ఇంత పని చేసుకున్నావు, ఏమైంది నీకు, ఏమైంది అని చాలా దీనంగా అడిగాడు. So he was like, he came to me and asked me, dear brother, why did you do this? Why did you attempt a suicide? You did a great loss to yourself. So he was trying to console me. తర్వాత ఇంకో 2 రోజులకి ఇంకొక 2 సిస్టర్స్ వచ్చారు, క్రిస్టియన్స్. So after 2 days, the 2 Christian sisters have visited me. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళతో కలిసి నేను వాళ్ళు కూడా మా పొలంలో పనికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. So they also used to come to our fields for work.
వాళ్ళు వచ్చారు. వాళ్ళ పేర్లో ఒక ఆమె పేరు నక్షత్రమ్మ, ఒక ఆమె పేరు జయమ్మ. So, సిస్టర్ జయ, Sister Jaya, Sister Nakshatra, the names of those two sisters. వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా చాలా కన్నీళ్లతో నన్ను చాలా దయగా మాట్లాడి వాళ్ళు ఒక మాట అన్నారండి. So they came to me, they literally wept for me, and they spoke to me, very kindly, and they uttered one word. సాయంత్రము మా చర్చిలో మీటింగ్ జరుగుతుంది, మీరు రండి సార్, రండి బాబు అన్నారు. So they said, we have a meeting, a prayer meeting in the church this evening, and they literally requested me to come to that meeting. సరే నేను సరే వస్తాలే అన్నా. I said, yeah, I will try. I'll try to come. నేను ఆ మీటింగ్కి వెళ్తా నేను అసలు ఊహించలేదండి. I never thought that I will go to that prayer meeting. అంతవరకు నన్ను ఎవరే గాని క్రైస్తవ కూటానికి రమ్మని పిలిచిన ఒక్క మానవుడు లేడు. Till that time, there's no human being who, invited me for a prayer meeting. అయితే రాత్రి మామూలు పల్లెల్లో ఎట్లా ఉంటుంది, విలేజ్ కనుక విలేజెస్ ఎట్లుంటుందంటే నైట్ 9:30కి మీటింగ్ స్టార్ట్ చేస్తారు. So in villages, they start the prayer meetings at night 9:30 p.m. 9:30కి మైక్ పెట్టి పాట పెడుతున్నారు. So they put this mic and they start they sing songs. అప్పుడు నాకెందుకో ఆ పాట వినపడుతుంది నాకు. So I was able to hear that song. క్రైస్తవ పాట, నాకు అంత పాట తెలియదు అది. It's a Christian song. I really don't remember that. మసీదుకి పోవాలంటే చాలా పకడ్బందీకి పోవాలా. సో టోపీ ఉండాలా, స్నానం చేసుకోవాలా, చేతులు ఈ మోచేతులు ఈ మణికట్టు వరకు ఫుల్ హ్యాండ్స్ ఉండాలా, ఫుల్ లెగ్స్ ఉండాలా, అట్లుంటేనే మసీదులకు అలౌ చేస్తారు, టోపీ ఉండాలా. అయితే నేను చర్చికి ఎట్లా పోవాలో నాకు తెలీదు. ఫస్ట్ టైం పోతున్నాను, వితౌట్ ఏం ప్రిపరేషన్ లేకుండా ఒక పాత షర్ట్ వేసుకున్నా, లుంగి కట్టుకొని పోతున్నా, మా చర్చిలోకి వెళ్ళిపోయాను. So when we visit a mosque, we can't just visit as we wish. I mean, we have to wear a hat or a cap, and then we have to wear full hands, and we have to cleanse ourselves and go to the mosque. We can't just visit as we wish. But on that particular day, I never know how to go to the church, and I just put on a very old shirt, and without any preparation, I went to the church. వెళ్తూనే బయట చిల్లబడుకున్నాను. So I was standing outside the church. చర్చికి పాస్టర్ కూడా లేడు. So there was they did not have a pastor for that particular church. అయితే ఆ రోజు ఒక ఆయన వచ్చాడంట, విజిటింగ్ పాస్టర్ లాగా వచ్చాడంట. So on that day, from some different place, from some other place, a pastor visited that church to preach among those Christians. అక్కడ చిన్న పాలెం అంటారు దాన్ని, క్రైస్తవ పాలెం, ఏదో చిన్న మందిరం. Very small మందిరం అంటే ఒక prayer 50 మంది group. వరకు కూర్చునేంత చిన్న మందిరము. ఆ మందిరంలో ఆయన వచ్చి పాటలు పాడుతున్నాడు. It's a very small church, where around 50 people gather, and he came to that church and he started singing those songs. పాటలు పాడుతున్నారు. So they were singing నేను బయట songs. నిలబడుకున్నాను. I was standing outside. ఆయన బయటకు వచ్చాడు. He came out. లోపల రండి, వచ్చి కూర్చొని అన్నాడు. He asked me to come inside and sit నేను అన్నాను, inside. లోపల రావచ్చా అన్నాను. I asked him, can I come inside? ఆయన అన్నాడు, రావచ్చు అన్నాడు. He said, why not? ఆయన మీరు నమ్మండి, 9:30 కరెక్ట్ పోయినాను. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టాడు. రాత్రి ఏదేదో మాట్లాడగా నాకు అంత గుర్తులేదు. So you won't believe, those sisters said 9:30, and I was like at 9:30 sharp. So he took me inside and he spoke to me. I really did not understand what he spoke to me on జనమంతా that day. వచ్చారు, A lot of people came. పాటలు పాడుతున్నారు, They were singing songs. వాక్యం చెప్పాడు. He preached word. అయితే అవంతా నాకేం గుర్తుకు లేదు. So I did not remember anything. అయితే ఒక విధమైన సంతోషం వచ్చిందండి. But one thing that I can tell you is that I've experienced some sort of joy in my heart. ఏదో సంతోషం వచ్చింది. I really don't know what kind of joy it was, but I experienced that joy. And అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చాను. prayer was done and I came back home. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అంతా ఆ సంతోషం ఎక్కువైతానే ఉంది. So that joy started increasing. It started multiplying. మార్నింగ్ అయింది, మామూలు మసీద్ పొద్దున్నే మేము మసీద్ 5:30కి లేచి వెళ్ళిపోతాం. So usually what happens, every day early morning at around 5 o'clock we get up and we go to mosque. ఆ రోజు నేను 4:50 గట్ల లేచి చర్చికి వెళ్ళాను. So on that particular day, I mean the very next day, I woke up at 4:50 a.m. and instead of going to mosque, I went to church this time. నేను వెళ్ళేసరికి చర్చి తాళం వేస్తుంది. So when I went there, unfortunately the church was నేను అడిగాను, shut. చర్చి ఎప్పుడు It was తెరుస్తారండి closed. అని. So I asked one lady who was sweeping there. I asked her, ఆమనింది, when do you open the church? మళ్ళా సండే సాయంత్రం గంట కొడతారండి, అప్పుడు రమ్మనేది. So she said that the church will be open next Sunday, and we ring the bell, and when you hear the bell sound you can come. సరే లోపలికి వెళ్ళాను. So I went inside. నా ఇంట్లో బైబిల్ లేదు. I never had Bible in my నేను house. అక్కడ చిన్న బైబిల్ ఉంటే అడిగాను, తీసుకోవచ్చా అని. So I asked her, there was one Bible lying there, a New Testament Bible. ఆమనింది, So I చర్చి asked ఇదండి, her, can I take this? ఆమె సరే తీసుకెళ్ళమనింది. She said, yeah, you can take it.
ఇంటికి వచ్చాను, సంతోషంగా వచ్చాను. So I came back home with, with నా great చేతిలో joy. బైబిల్ ఉంది. So I had Bible in my hand. అంతకుముందు అన్నేళ్ళు మా ఇంట్లో బైబిల్ ఉన్నా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలే నేను. Yeah. So I was just sharing a while ago that, when I got all those Bibles in the school, I never showed interest to read those Bibles. Instead, I sold them. వచ్చాను, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం, రోమా వరకు అయిపోయింది. So I came home and I started reading Matthew, Mark, Luke, John, Acts and Romans. I finished all these రోమా పత్రిక books. 5వ అధ్యాయం 8వ వచనం దగ్గర బండి ఆగిపోయింది. So at Romans 5th chapter and 8th verse, my vehicle stopped. అక్కడ ఏముందంటే మనం ఇంకనూ పాపులమేండుగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. So it's written there that Christ died for us when we were yet sinners. ఆ మాట నన్ను పట్టుకుందండి. So that word struck me, or ఏదో it నాకు pricked తెలియని me. సంతోషం వస్తా ఉంది. So I started experiencing some sort of joy. క్రీస్తు మన కొరకు చనిపోయాను, క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ మాట మాటి గుర్తయితాంది. So Christ died for us. Christ died for us. That was ringing in my ears. ఆ మాట పట్టుకొని మీరు అట్లనే బైబిల్ తీసుకొని ఒక హిందూ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి బ్రదర్, ఆ రోమపత్రిక 5:8 ఈ మాట ఇట్లుంది, మనము మన కొరకు యేసు చనిపోయాడంటే అని చెప్పాను. So I took that Bible and I kept my hand there at the same verse, Christ died for us, and I went to a Hindu person and I asked him, so brother, so it looks like Christ died for us. ఆయన is what I అన్నాడు, told him. పో అన్నాడు. So he said, leave this place, just go away. ఇంకా అప్పటి నుంచి బైబిల్ చదవడం ఆరంభించాను. So from that time onwards I started reading Bible. ఇంకా ఈ చర్చ చూస్తే సండే మాత్రమే తీస్తారు. So I came to know that they'll open that church only on Sundays. మా ఊరికి దగ్గరలో 25 కిలోమీటర్ దూరంలో తాడిపత్రి అనే ఊరిది గనక. So there's this place called Tadipatri which is 25 kilometers away from my అక్కడికి village. వెళ్ళిపోయాను. So I went there. అక్కడ క్యాథలిక్ చర్చికి వెళ్ళాను. So I went to a Catholic church there. రెగ్యులర్ క్యాథలిక్ చర్చికే వెళ్ళేవాడిని. So I used to regularly visit this Catholic ఆ church. క్యాథలిక్ చర్చి పొద్దున 7:30కి వర్షిప్ స్టార్ట్ సండే. So Sundays, they used to start the worship at around 7:30 a.m. in the Catholic అయితే church. అది 10:30 కల్లా అయిపోతుంది. And they used to finish by 10:30 a.m. అయిపోయింది, ఇంటికి వస్తున్నాను. So I was coming back home. బస్ స్టాండ్ లో బస్ కోసం ఉంటే అప్పుడే కొందరు బస్సు దిగుతున్నారు బైబిల్ పట్టుకుని. So I was standing in the bus I was waiting for a bus in the bus stand. And I saw that, there were few people who were getting down from the bus with Bibles in their hands. నేను అడిగాను, సార్ మీరే చర్చికి వెళ్తారని. So I inquired, I asked them, so which church do you go to? వాళ్ళు ఇక్కడ దారు లాస్ట్ లో పుట్లూరు రోడ్ లో పెనియేలు ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి వెళ్తామన్నారు. So they told us that there's this prayer house called Peniel, which is at a place called Putlur. వాళ్ళు అన్నారు, చెప్పేసరికి నమ్మండి లేట్ అయిపోతుంది, చర్చి అయిపోతుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. You won't believe, church, they started showing a lot of love అందరూ towards ప్రైజ్ me. ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. Everybody started greeting each other, saying praise the Lord to each other. నాకు అనిపించింది ఇది ఎంత బాగుంది అనుకున్నా. I thought, this is ఒక very ఆయన అడిగాను, nice. ఒక బ్రదర్ అడిగాను, I asked one brother. సార్ మీరు ఇప్పుడు ఏదో అన్నారు అది చెప్పండి రాసుకుంటాను. So I asked him, like, you just said something, can I make a note of it? ఏమన్నాను అన్నాడు. So he said, what did I say? ప్రైజ్ అన్నావే అన్నాను. You just said something called praise. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. He said, is it praise the Lord? ఎస్ అన్నాను. Yes is what I said. ముస్లిం సలాం లేకుం అంటాం కదా. So Muslims say that, Salaam alaikum. ఇది ప్రైజ్ ద లార్డ్ కొత్తగా ఉంది మాట. So this is something new. This was something new to me. ప్రైజ్ ద లార్డ్ అనే మాట కూడా నాకు తెలియదు. I never knew what praise the Lord was. what praise the Lord is. ఆ మాట రాసుకున్నాను. I made a note of the word praise the బైబిల్ Lord. చదువుతున్నాను. I started reading the word. మత్తయి సువార్త ఎక్కువ చదివాని. I used to read Matthew's gospel a అక్కడ lot. బాప్తిజం అనే మాట ఉంది. So I came to a word called baptism. నేను మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాను. So I came back home and I told my మా అమ్మ mother. కంటే యేసు ప్రభు కొంచెం ఇష్టమే మా అమ్మకు. So as I told you earlier that my mother had a good opinion about Lord Jesus మా Christ. అమ్మ అనేది రే బాప్తిజం తీసుకోదురా అనేది. So she told me that you should not take baptism. ఎందుకంటే మతంలో కలిపేసుకుంటారు, ఏదో పోయినావు వచ్చినావు బాగానుంది కానీ బాప్తిజాలు అంతవరకు పోదు బిడ్డ అనేది. So she said that I'm okay if you're going to a church and if you're reading word, I'm fine with that, but don't take baptisms because what they do is they involve you in Christianity, or you will be a part of Christianity going forth. నువ్వు చనిపోతే ఎక్కడ సమాధి చేయాలో చెప్పు అనింది. So she asked me, if you die, where should we bury you? ముస్లిం సమాధుల స్థలం ఇవ్వరు అన్నది. So she said, if you die as a Christian, the Muslim community will not give you a place for your burial. అయితే నేను సంతోషంగా దానికి లైట్ గా తీసుకున్నాను. So I did not pay attention to her అయితే words. ఒకసారి మా చర్చికి వచ్చానన్నమాట. So I came to church. చర్చిలో ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. So there were like two brothers in the church. వాళ్ళు అన్నారు, నువ్వు పాపాలు ఒప్పుకున్నావా అన్నారు. They asked me, like, did you confess your sins? నేను పాపాలు అంటే ఏంటివి అన్నాను. I asked them,
what do you mean by sins? అప్పుడు వాళ్ళు బైబిల్లో ఉన్న పాపాలన్నీ చూపించారు. So they showed me all the list of, the sins that are listed in the నా Bible. హృదయంలో అవన్నీ పాపాలను చూపించబడ్డాయి. So I realized that, whatever I was doing all that while, I realized that those were all sins. నా చర్మం ఏమో తెల్లగా ఉంది కానీ నా హృదయం చాలా నల్లగా ఉండేది అప్పుడు. So I realized that, my skin was glowing, it was very fair, but, my heart was very black. అయితే ఇంక వెంటనే నా హృదయం పాపాలు ఒప్పుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. So I came back home with this thought that I should confess అప్పటికే sins. సాయంత్రం అయిపోయింది. It was like evening at that time. పొద్దున్నే By the time. తెల్లవారుజాము లేచాను. So I woke up early in the morning. ఇంకా రోజు ఇదే పని, పొద్దున్న లేయడము, కొండకి వెళ్ళిపోవడం, ప్రార్థనలో ఉండడం. So every day, this used to be my routine. I used to wake up early in the morning and go to a nearby mountain and started ఒక confessing రోజు my అయిపోయింది sins. కొండ ప్రార్థన. So one day I finished my, రెండో రోజు కొండ mountain ప్రార్థన prayer. అయిపోయింది. Second day I finished my mountain మూడో రోజు confession కొండ prayer. ప్రార్థన అయిపోయింది. Third day I finished my mountain confession అప్పుడు నాకు prayer. నెమ్మది అనిపించింది. So then I started experiencing ఏం that peace చేస్తున్నాను? in కొండ my మీదకి heart. వెళ్తున్నాను, So I used to go to that top బైబిల్ of the mountain. చదువుకుంటున్నాను, I used to read Bible. పాపాలన్నీ I ఒప్పుకుంటున్నాను, started confessing all my నా sins. హృదయం మళ్ళా కొత్తగా చేసుకుంటున్నాను. So I made my heart, I renewed my heart. తేలికైపోతుంది హార్ట్. My heart was like very light. ఇంకా మీరు నమ్మరు చెప్తే You won't ఆ క్షణము believe. నుండి పాపం నన్ను ఆకర్షించలేకపోయింది. So from that time onwards, the sin started, sin was not able to attract me. బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. So in Bible we have a verse, Isaiah చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం first chapter, 18వ వచనం. 18th verse. 18వ వచనం మూడో లైన్. Isaiah first chapter, 18th verse and third line. మీ పాపములు రక్తములే. Your sins. Though your sins be as scarlet, they shall be as white as snow. Though they be red like crimson, they shall be as wool. మీ నమ్మరు చెప్తే ఈ రెండు మాటల్లో హిమము గొర్రెబొచ్చు అంత తెల్లగా అనే మాట ఆ రోజు నా హృదయం విషయమే నాకు నిజంగా నెరవేరిందండి. So you won't believe this particular verse which is written in Isaiah first chapter 18th verse. It says that, white as snow and be as wool. ఇలాంటి వచనం These two బైబిల్లో ఉందన్న words సంగతి నాకు were తెలియదు. fulfilled in my life at that time. I ఇలాంటి never సంగతి knew. బైబిల్లో ఉందన్న సంగతి నాకు తెలియదు. I never knew that, this particular verse is written in Bible. నా హృదయం తేలికైపోయింది. So my heart was very light. నా జీవితం అంతా లోకం నన్ను ఆకర్షించట్లేదు. So world is not able to attract me పాపం anymore. నన్ను ఆకర్షించట్లేదు. Sin is not able to attract ఎంతో me anymore. తేలికైపోతా ఉంది హృదయం. So I started, like, my heart was very light from that time ఆ onwards. క్షణము నుండి ఈ క్షణం వరకు నా హృదయం తేలికైపోయింది. From that day till today, my heart is still very light. నా హృదయం, నా పాపములు క్షమించబడ్డాయి. My sins were యేసు forgiven. ప్రభువా నీ రక్తంతో నా పాపాలు కడుగని ఒకటే అడుగుతున్నాను. So I started asking, Lord Jesus Christ, with your precious blood, kindly, wash my sins. అంతలోనే హైదరాబాద్ లో గోల్కొండ క్రాస్ రోడ్ అని హెబ్రోన్ అంటున్నారు మా So చర్చిలో. I came to know that, in Hyderabad, there's a place called Golconda Cross Road and there's a church called Hebron. అక్కడ దాని గురించి చెప్తూ ఉంటే So people started talking to me యూత్ about క్యాంప్ the అన్నారు. church. యూత్ క్యాంప్. Someone said youth camp. నేను యూత్ క్యాంప్ కి 93వ సంవత్సరం ఫస్ట్ యూత్ క్యాంప్ హెబ్రోన్ కి వచ్చాను. So for the first time in the year 1993, I came to Hebron for the youth camp. ఆ సంవత్సరం నిత్య జీవము చేపట్టము బ్రదర్ మిషిగన్ బ్రదర్ డాక్టర్ అన్నగారు జేకబ్ అన్న జేకబ్ అన్న, ఆయన జేకబ్ గారు, అమెరికా జేకబ్ అంటారు ఆయన ఆ నిత్య జీవము చేపట్టం అనే మాట 1 తిమోతి 6:15 అనుకుంటా, దాని మీద వర్తమానం చెప్తున్నాడు. So brother P Jacob started sharing this యూత్ క్యాంప్ స్పీకర్. So he was the speaker and 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం. So 1 Timothy 1st chapter 6th chapter and 12th verse, fight the good fight of faith, lay hold on eternal life. లే హోల్డ్ ఆన్ ఎటర్నల్ లైఫ్. So lay hold on eternal life. This was the theme. ఆ వాగ్దానము నా జీవితంలో గొప్ప మార్పు So తీసుకొచ్చింది. this theme or this promise brought a great change in my life. బాప్తిజం కోసం ఎవరైనా తీర్మానం చేస్తుందని అడిగారు. So they've asked, like, is there anyone who wants to testify in the waters of డిసెంబర్ baptism? 4వ తారీఖున తిమోతి గారు ప్రభు పిలుపు అందుకున్నాడు. December 4th, brother Timothy was called to glory. 2020. 2020. అయితే ఆ బ్రదర్ నాకు కౌన్సిలర్ గా ఉన్నాడు ఆ రోజు. He was my counselor at that time. బాప్తిజం నా ఫామ్ ఫిల్అప్ చేశాడు. So he filled my form. నా వాగ్దానాలు అడిగాడు. He asked my promises. రోమా 5:8 చెప్పాను. I told Romans 8th and 8th chapter. తర్వాత 5th నీ verse. పేరు ఏం పేరు అడిగాడు. He asked me, what's your name? నీ పేరు ఇబ్రాహిం బాగలేదు, అబ్రహాం పెడతా అన్నాడు. So I told Ibrahim is my name. Then he said it's not good. He changed my
name from Ibrahim to బాప్టిజం Abraham. సాక్ష్యం ఇచ్చాను. So I testified in the waters of తిరిగి ఇంటికి baptism. వచ్చేటప్పుడు So when I was coming ఒక back, చిన్న వాక్యం తీసుకొని వచ్చాను. so I took a small verse along with me. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిటం ఇచ్చేదను. రోమా రెవల్యూషన్ 2:10. Be thou faithful unto death, I will give you a crown of life. 2000 రెవల్యూషన్ 2:10. Revelation 2:10. ఆ వాగ్దానం తెచ్చి ఇంట్లో తగిలిచ్చాను. I got that promise and I hanged it in the house. మా నాన్న అడిగాడు ఏందిరా ఇది అని. So my dad asked me, what is this? నాకేం తెలియదు దాని గురించి. I said, I did not know anything. I నాకు don't know కూడా anything తెలియదు about it. నాన్న, తెచ్చుకున్న తగిలిచ్చా అన్నాను. I don't know anything about it. I just got it and I thought. తర్వాత మా I'll just hang తమ్ముడు it. అడిగాడు ఏందిరా ఇది అని. So my brother asked me, what is this? నేను అన్నాను నాకు కూడా ఏం తెలీదు, ఒరే చర్చికి రారా తెలుస్తుంది అన్నాను. I told him, see, I don't know anything about this, but if you would like to know about this, then come to church along with me, is what I told my brother. వాడు ఆ వారమే దట్ వీక్ 93 సంవత్సరం జూన్ నెలలో మందిరంకి వచ్చాడు, హెబ్రోన్ మందిరానికి. After I asked my brother to come to church, the very same week he came to church along with me. ఆ రోజు నుంచి వాడు వెనక్కి పోలేదు. So from that day onwards, he also did not turn back. అయితే మేమిద్దరం చర్చికి వచ్చి చూసి మేమిద్దరం వస్తుంటే మా అమ్మకి మేము చెప్పే, మా అమ్మ రావడం మొదలు పెట్టింది. So when we both brothers going to church and when we started talking to our mother, so she also started coming to church. ఇంకా తర్వాత నేను సమయం వ్యర్థం చేసేవాడిని కాదు. So I really don't want to waste time. నేను బైబిల్ తీసుకునేది. So I used to take Bible. ఒక చిన్న గ్రామంలో I went to a small village. ప్రతి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పేది. So I used to go to every house and preach gospel about Lord Jesus Christ. ఒక్కనే పోయి చెప్పేది. So I used to go all alone and used to preach gospel. క్రికెట్ ఆడుతుంటే పోయి చెప్పేది. So I went to the people, children who were playing cricket, and I started preaching క్రికెట్ gospel to ఆడకూడదని those kids as చెప్పేవాడిని. well. Right? I told them not to play cricket. క్రికెట్ ఆడితే పరలోకం పోరని So I చెప్పేవాడిని. told them that if you play cricket, you won't go to heaven, is what I ఇట్లా told. చెప్తుంటే చాలా మంది ప్రభుని నమ్ముకోవడం జరిగింది. So when I started sharing this gospel innocently, there are a lot of people who started believing in Lord Jesus Christ. అయితే మా నాన్న కోపం వచ్చింది. So while I was doing all these things, ఓ రోజు my మా father నాన్న somehow came to know about కోపం this. తెచ్చుకున్నాడు. He became very angry. ఏదో బాగలేదని ఊరుకున్నాను కానీ ఏంది ఈ పద్ధతి అంతా అన్నాడు. So he said, because you were not well, I was like keeping quiet all this while, but somehow I'm not liking this, is what he said. బాగా కొట్టాడు ఆ రోజు. So he hit me like anything. మా నాన్న కొడుతుంటే మా అన్న కూడా కొట్టాడు నన్ను. So my brother also, elder brother also hit me. ఇట్లా ఇద్దరు కొట్టిన తర్వాత మా అమ్మ అడ్డం వచ్చింది. So my mom tried to intervene. వాళ్ళని చంపేస్తారా అనింది. So she said that don't hit him so hard, he might die. యేసు ప్రభు నమ్ముకుంటే కొడతారని. So I never knew that if we believe Lord Jesus Christ, we get to experience all this, or బాగా we కొట్టి get to. ఇంట్లోంచి ఎలా కొట్టేశాడు. So he beat me, he hit me very hard and he threw me out of the house. తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాడులేండి. So మా అమ్మ later- మా నాన్న కూడా ప్రభు రక్షించబడ్డాడు చివర్లో. Later at the end, he also accepted Lord Jesus Christ. అయితే ఆ దినాలు చాలా కఠినంగా ప్రవర్తిస్తూ So వచ్చాడు. in those days, he used to behave very harshly with me. నా హృదయంలో గొప్ప భారం ఉంటొచ్చింది. So I had this huge burden in my life. నా దగ్గర 3 సంగతులు ఉండేటివి. So I had 3 things: టాలెంట్, talent, టైం, time, ట్రెజరీ. treasury. ట్రెజరీ అంటే డబ్బు ఏం లేదు కానీ So treasury as in I never had money with me. టాలెంట్ అంటే నాకేం టాలెంట్స్ వాయిద్యాలు పాటలు ఇవేం రావు కానీ So talent, don't think that I know a lot of musical instruments, or I can sing well. సంథింగ్ దేశప్రోకి ఏదో సేవ చేద్దామని ఆశ వచ్చింది. So I'm not talking about those talents, but I had this burden that I నాకు దేవుడు have to work దొరికాడు. for God. ఐ ఫౌండ్ గాడ్. నాకు దేవుడు దొరికేశాడు. So I had this joy that I found God. ఇంకా నాకు ఈ లోకం కోసం బ్రతకడం అనేది వెరితనంగా అనిపించింది. So to live for this world was like foolish thing to me at that time. ఇంకా వెంటనే నేను సేవకు రావడం జరిగింది. So I immediately came for the ministry. హెబ్రోన్ కు రావడం So జరిగింది. I came to Hebron. దేవుడు నన్ను నడిపించడం మొదలు So పెట్టాడు. God started guiding me, and God started ప్రభు leading me. నడిపిస్తున్నాడు. So God is still leading till today. ప్రభు మాటలు దీవించుగా. May Lord bless these words. ఇంకొంచెం కంటిన్యూషన్ చాలు. ఓకే. ప్రభు మాటలు దీవించుగా. May the Lord bless this small testimony. Thank you, uncle. So this is the first, అంటే ఈ రోజు మొదటి భాగమే. నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే there will be a continuation. ఈ రోజు అంకుల్ యొక్క how he became from Ibrahim to Abraham, ఒక ముస్లిం అయిన అంకుల్ how he got converted అనేది, that was the desire, that was the thought, and we could complete on time. Thank you, we praise God. So we'll close with few announcements. So దయచేసి join next week also, ఎస్పెషలీ అంకుల్ పరిచర్యలో దేవుడు ఎలా వాడుకుంటా ఉన్నారు. ఎన్నో ఎక్స్పీరియన్స్ అంకుల్ స్టాప్ హెబ్రోన్ వచ్చినంత వరకు
ఆయన చెప్పారు హెబ్రోన్లో తన యొక్క అనుభవాలు ఏంటి, హెబ్రోన్లో ఎలా వాక్యాన్ని నేర్చుకున్నారు, ఎలా దేవుడు అక్కడ సిద్ధపరుస్తూ వచ్చారు, దాని తర్వాత తన యొక్క పరిచర్యలో అనుభవాలు దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ అంకుల్ మనతో పంచుకుంటారు, రైట్? సో దోస్ ఆర్ ద థింగ్స్. సో సేమ్ టైం 7 o'clock IST, 7 PM IST నెక్స్ట్ సాటర్డే. అది 7:30 AM CST ఆర్ 8:30 AM EST ఈ టైమ్స్ లో ఉంటుంది. సేమ్ మీటింగ్ ఐడి, సేమ్ పాస్వర్డ్. సో ప్లీజ్ జాయిన్ అస్ అండ్ ప్లీజ్ షేర్ విత్ అదర్స్ సో దే మే ఆల్సో బి బెనిఫిటెడ్. ఈ మెసేజెస్, ఈ టెస్టిమనీస్ ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ లో ఉంది. దెన్ ఆల్సో ఇట్ ఇస్ అవైలబుల్ ఆన్ సాంగ్స్ ఆఫ్ జాయిన్ మొబైల్ యాప్. మన సాంగ్స్ ఆఫ్ జాయిన్ మొబైల్ యాప్ అని ఒకటి ఉంది, దట్ ఈస్ ది క్రిస్టియన్ లిరిక్స్ యాప్. అక్కడ కూడా ఈ యొక్క సెషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, అలాగే గత వారాల్లో జరిగిన మెసేజెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ దేర్. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ఆల్సో వాచ్ దేర్ యాజ్ వెల్, రైట్? సో విల్ క్లోజ్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థనతో మనము క్లోజ్ చేసుకుందాము. ఐ విల్ రిక్వెస్ట్ అంకుల్ టు కైండ్లీ ప్రే. చివరి ప్రార్థన చేసి తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ ద బెనెడిక్షన్ యాజ్ వెల్. చిన్న ప్రార్థన తర్వాత దీవెన కూడా అంకుల్ ఇస్తారు. దెన్ వీ కెన్ క్లోజ్ ఫర్ దిస్ వీక్. అంకుల్. ఓకే, సో విల్ ప్రే. ఐ థింక్ అంకుల్ వస్తే అంకుల్ బెనెడిక్షన్ ఇస్తారు. నేను ప్రార్థన చేస్తాను, అంతలోకి అంకుల్ వచ్చి విల్ గివ్ ద బెనెడిక్షన్ పాసిబుల్. పరలోకమందున గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభా, నిజమైన దేవా, మారని మార్పు చెందని మా యొక్క గొప్ప ప్రభా, మరొకసారి మీ యొక్క పాదాల చెందుకు వచ్చి ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ వస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సెషన్లో మీరు సహాయపడినారు ప్రత్యేకంగా తండ్రి. తండ్రి అంకుల్ని ప్రభా కరీంనగర్ నుంచి ప్రభా తీసుకొని క్షేమంగా తీసుకొచ్చినారు. అలాగే తండ్రి క్లుప్తంగా తన యొక్క సాక్ష్యమును తండ్రి ఇబ్రాహీం నుంచి అబ్రహాంగా ఎలా మారారో తండ్రి, మీ యొక్క నడిపింపు తన జీవితంలో ఎలా ఉంటుందో తండ్రి మీరు తన యొక్క మాటల ద్వారా మాకు వినిపించినారు. అలాగే తండ్రి తన యొక్క జీవితం ద్వారా తను ప్రభా కొన్ని ఛాలెంజెస్ కూడా తండ్రి మేము తీసుకోగలిగినాము తండ్రి. మీ యొక్క పరిచర్యలను ఆసక్తిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. రాబో రోజుల్లో కూడా బిడ్డను ఆశించి దీవించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క వాక్యము ఎవరైతే విని ఉంటున్నారో, ఈ యొక్క సాక్ష్యాన్ని ఎవరైతే విని ఉంటున్నామో వారి యొక్క జీవితాల్లో తండ్రి ప్రభా ఇది ఒక ఛాలెంజ్ గా తండ్రి ఉండులాగా, ఆత్మీయంగా బలపడుటకు తండ్రి సహాయపడేదిగా ఉండులాగా సహాయం మీరు దయచేయండి. అలాగే తండ్రి నెక్స్ట్ వీక్ కొరకు కూడా మీరు సిద్ధపరచండి. తన యొక్క మినిస్ట్రీలో ఉన్న అనుభవాలు ఏవిటో పంచుకోబోతుండగా తను మీరు సిద్ధపరచండి. నిర్మలనను బట్టి తండ్రి తన తర్జుమా విషయంలో తను చేసిన సహాయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వారిని బట్టి నీకు వందనాలు. ఎవరైతే యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లైవ్ గా వాచ్ చేస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే తండ్రి కొన్ని నిమిషాలు తండ్రి నా యొక్క సాక్ష్యాన్ని కూడా పంచుకుని ఉంటుండగా తండ్రి ఎందు నిమిత్తము ఈ యొక్క సమయాన్ని మీరు అనుమతించినారో ప్రభా మీ యొక్క పర్పస్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. కేవలం మీరు మాత్రమే ఘనత పొంది మహిమ పొంది ప్రభా ఈ యొక్క పర్పస్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకొని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి ఈ యొక్క వారంలో తండ్రి రేపటి దినాన ప్రభా మమ్మల్ని ఈ యొక్క ఆరాధన కూటమిలలో తండ్రి ఈ యొక్క సండే వర్షిప్స్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించుటకు, మమ్మల్ని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంచుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. మరొకసారి తండ్రి ఈ యొక్క సెషన్ లో ఈ యొక్క పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ వచ్చిన వారిని ప్రతి ఒక్కరి ప్రభా మీరు ఆస్వాదించి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ నీకే సమస్త మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ త్వరలో తిరిగి రానయించిన యేసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో మిక్కిలితో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని చిత్తం అయితే మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. ప్రైజ్ ది లార్డ్ వన్స్ అగైన్.